మొన్న మనకి చర్లపల్లి దగ్గర రైల్ ట్రాక్ కింద ఒక ఉమ్, తల్లి, ఇద్దరు టీనేజ్ పిల్లలు, ఒక పాప బాబు. విజయశాంతి రెడ్డి, పాప పేరు చేతనారెడ్డి, బాబు పేరు విశాల్ రెడ్డి. 18 ఏళ్ళు 17 ఏళ్ళు. ఉమ్, పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆమెకు కూడా అరౌండ్ 40 ఇయర్స్, 38 39 ఇయర్స్ ఉన్నాయి. విజయశాంతి రెడ్డి ఆమె పేరు. వాళ్ళ భర్త సురేందర్ రెడ్డి, ఆయన దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. ఉమ్, సో ఆమె హఠాత్తుగా ఇంట్లో నుంచి ఈవినింగ్ 6:30కి అలా బయలుదేరి ఆఫీస్కి వెళ్తున్నాను అమ్మకి చెప్పి కారు తీసుకొని హాస్టల్కి వెళ్ళి, అంటే పటాన్ చెరువులోను గట్కేశ్వర్లోను వాళ్ళ పిల్లలు హాస్టల్లో, రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండి చదువుతారు. ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ కారు పార్క్ చేసి, ఆ పార్క్ ఇది ఇస్తారు కదా, స్లిప్పులు మీద చిన్న ఇది రాసింది. నేను నాకు ఈ జీవితం భారంగా ఉంది, నేను ఈ జీవితాన్ని జీవించలేను, బతకాలని ప్రయత్నించిన బతకలేకపోతున్నాను, జీవితంపై విరక్తి చేసుకుంటున్నాను, పిల్లల్ని వదల వెళ్ళలేక నాతో పాటు తీసుకెళ్తున్నాను, మా ఎవరిని కారణం కాదు, అమ్మ నాన్న క్షమించు అనేది దాని మీద బ్రీఫ్గా రాసేసింది. దాని తర్వాత కీస్ ఆ బాబు చేతిలో, బాబు జోబీలో పెట్టి వాళ్ళిద్దరిని చాలాసేపు అక్కడ ఉన్నారు. అంటే ఆ టైంలో వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు మామూలుగా హాస్టల్ నుంచి తీసుకొచ్చేసినాక, కారు పార్క్ చేసినాక గ్యాప్ ఉంది టైం. ఆ టైంలో అంటే 12 గంటల తర్వాత ఇది జరిగింది. ఆ టైం అప్పటి వరకు వీళ్ళు రైల్వే స్టేషన్ అటు ఇటు తిరిగారు. ఆ టైంలో వాళ్ళని కన్విన్స్ చేశారు. దానికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. వాళ్ళ ముగ్గురు వస్తున్నారు. అప్పటికే వాళ్ళ ముఖ హావభావాలు చూస్తే ఆల్రెడీ చెప్పినట్టుగా వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా తీసుకెళ్ళి ఆమె కొంత దూరం వెళ్ళి ట్రాక్ మీద కూర్చున్నారు ముగ్గురు. సనత్ నగర్ నుంచి గూడ్స్ రైలు వస్తుంది. అంతకుముందు ఒక ట్రైన్ ఆపోజిట్లో వచ్చినప్పుడు పిల్లలు భయపడుతుంటే వాళ్ళని హగ్ చేసుకుంది అనేది లోకోమోటివ్ పైలట్ సుసైన్ మహ్లో అనే అతను, ఈ గూడ్స్ పైలట్ కూడా చెప్పాడు. సో అంటే ఆమె వాళ్ళ భయపడుతున్నాను హక్ చేసుకుందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా పారిపోతారని హక్ చేసుకుందా, గట్టిగా పట్టుకుందా తెలియదు. ఏదేమైనా పైలట్ అయితే గుర్తించారు, లోకో పైలట్ గుర్తించి హార్న్ కొట్టాడు, కానీ వాళ్ళు కదలలేదు. ఆయన బ్రేక్ వేయలేని పరిస్థితిలో కొట్టేశారు, స్పాట్. సో దాని తర్వాత రైల్వే స్టేషన్ మాస్టర్కి చేశారు. ఇంకా అక్కడ నుంచి పోలీసులు వచ్చారు, ఇదో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, తల్లితో మాట్లాడారు, భర్తకి ఇన్ఫార్మ్ చేశారు, ఇవన్నీ జరిగింది. సో ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఆర్థికంగా లేవు. ఆమె ఒక ఐటీ కంపెనీలో టీము లీడర్గా పనిచేస్తుంది. సో భర్త బాగానే సంపాదిస్తున్నాడు, ఇండిపెండెంట్ హౌస్ ఉంది, పిల్లలిద్దరూ కూడా బాగా చదువుకుంటున్నారు, ఏ రకమైన సమస్య లేదు. తల్లి చెప్తుంది ఏ రకమైన సమస్య లేదు. భర్త వచ్చాడు, భర్త కూడా మీడియాతో మాట్లాడాడు. అట్లాగే భర్తకు సంబంధించిన అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న అంటే వీళ్ళ మామ, అత్త ఇద్దరు కూడా మాట్లాడారు. అత్త చెప్తుంది నా కోడలు బంగారం అని చెప్తుంది. మామ కూడా మమ్మల్ని ఫెస్టివల్కి కూడా పిలిచింది, మేము వెళ్ళలేకపోయాము అని చెప్తున్నాడు. సో ఇక భర్త ఏం చెప్తున్నా అంటే, నాతో 29th మాట్లాడినప్పుడు కూడా ఆమె ఏ రకంగా విరక్తి ఉన్నట్టు కానీ, ఏదో సమస్య ఉన్నట్టు కానీ ఏ రకంగా కూడా నాకు చెప్పలేదు. పైగా ఆమె చాలా ధైర్యవంతురాలు, చాలా స్ట్రాంగ్ ఉమెన్. సో చాలా కన్సర్న్ కూడా చూపిస్తుంది, అందరి మీద కన్సర్న్డ్గా ఉంటుంది. అసలు నేను కూడా ఏ రకంగా గెస్ట్ చేయలేకపోతున్నాను, ఏం కారణం అనేది అదే ఒకటి చెప్తున్నాడు. అలాగే పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసిందో కూడా నేను చెప్పలేకపోతున్నాను. నాతో పిల్లలు 28 పాప మాట్లాడింది. అంతకుముందు సంక్రాంతికి మాత్రం బాబు మాట్లాడాను, ఎందుకంటే హాస్టల్లో ఫోన్లు ఉండవు, అందుకని ఇంటికి వచ్చినప్పుడే నేను మాట్లాడుతుంటాను. సో లాస్ట్ మాట్లాడి 29th అని హస్బెండ్ సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఆయనకు కూడా అసలు ఏమి అర్థం కాలేదు. దీంతో ఇప్పుడు పోలీసులు రంగంలో దిగారు. అంటే ఇది అని క్లియర్గా తెలుస్తుంది, కానీ కారణం ఏంటనేది ఇప్పుడు ఆమె ఎందుకు అనేది తెలియదు. దాని గురించి ఎవరెవరి గెస్టులు వాళ్ళు చేస్తున్నారు. సో అది మనం కూడా నాకున్న దీని నుంచి నేను కూడా మాట్లాడాను. సో ఇదంతా ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే మనకి డైరెక్ట్గా తెలియనప్పుడు ఎందుకంటే అటు ఆఫీస్లో ఆమెకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటున్నారు, ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు, ఇంకా నోన్ ఇబ్బందులు ఏవి తెలిసిన ఇబ్బందులు ఏవి ఆమెకి లేవు. కానీ ఆమె చేసుకోవాలనుకున్నది, పిల్లల్ని కూడా
తను వెళ్ళిపోతే పిల్లలు బాధపడతారేమో, ఈ లోకంలో ఇబ్బందులు పడతారేమో తను వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయింది. సో ఇది ఏమై ఉండొచ్చు అనే దానికి సైకలాజికల్ యాంగిల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇది ఒకటే సరిపోదు. అంటే ఇప్పుడు ఎందుకు స్టడీ చేయాల్సి ఉంటుందంటే ఇది ఒక షాకింగ్ గా ఉంది అందరికి కూడా. అందరూ ఆమెని ఎక్కువ మంది తిడుతున్నారు, నువ్వు చెప్పగానే పిల్లల్ని ఎందుకు, వాళ్ళు హాయిగా బతికేసేవాళ్ళు కదా, వాళ్ళని బంగారు జీవితాలని నువ్వు నాశనం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు, ఇలాగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. అసలు ఏం జరిగింది, ఆమె ఎందుకు చేస్తుంది ఇలాగా, ఇప్పుడు దాని నుంచి మనం టేక్ అవే ఏంటి, ఏం నేర్చుకోవాలి, బతుకున్న వాళ్ళకి మనం ఎలాంటి భరోసాలు ఇవ్వాలి, లేకపోతే మనం చాలా మంది బయటపడకుండా ఉండే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా డీల్ చేయాలనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆర్ఎన్జే ఎకనామీని మొన్న బడ్జెట్ లో కూడా పెట్టారు. అందులో హెల్త్ సెక్టర్ అండ్ హెల్త్ సెక్టర్ లో మెంటల్ హెల్త్ సెక్టర్ కూడా బడ్జెట్ కేటాయించారు. మెంటల్ హెల్త్ సెక్టర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ఇది కేవలం గవర్నమెంట్ వైపు నుంచి సరిపోదు. నేను ఆ మధ్య కూడా కొద్ది రోజులు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి మా డాక్టర్ ఫ్రెండ్ ఉంటే రోజు వెళ్ళి కూర్చున్నాను, సైకాట్రిస్ట్. ఒక 30 రోజులు అలాగా కూర్చుంటే అక్కడ రోజుకి ఏ డాక్టర్ దగ్గరికి 30 మంది పేషెంట్లు వస్తున్నారు. సో 30 మందికి టైం స్పెండ్ చేయలేని పరిస్థితి. సో కాబట్టి పేదలకి ఇటువంటి హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉండదు. అక్కడ కూడా ఎక్కువ మంది ఖైదీలు వస్తున్నారు. అంటే ఖైదీలను పోలీసులు తీసుకొస్తున్నారు వీళ్ళ దగ్గరికి, మెంటల్ ఇష్యూస్ ఉన్న ఖైదీల్ని. అంతేగాని పేదలు మామూలుగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. సో ఇక మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఎక్కువ మంది అసలు సైకలాజిస్టుల దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ట్యాబు ఉంటది. మనం ఏదైనా చెప్పుకుంటే అందరూ తెలిస్తే ఎవరికైనా వీళ్ళకి మెంటల్ అనుకుంటారేమో, ఎవరికి చెప్పరు. తలనొప్పి జ్వరం అయితే చెప్తారు కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు, మానసిక ఆరోగ్యం బాగాలేదు, నాకు డిప్రెషన్ గా ఉంది, నాకు యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పరు. ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్ గా గ్రహించాలి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా. తిక్కనో లేకపోతే నీకేమైనా మెంటల్ అనో ఇలాగా అంటారు తప్ప ఈమెకి రియల్ గా ఇష్యూస్ ఉన్నాయని డిస్కస్ చేస్తే వీళ్ళు చేయరు. ఆమె కానీ అతను కానీ చేసినా వాళ్ళు ఒప్పుకోరు. నీకు యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు సైకాలజిస్ట్ని కలవని మనం ఎవరికైనా సలహా ఇచ్చినా కూడా మనల్ని విచిత్రంగా చూస్తారు లేదా తిడతారు. నీకు నేను మెంటల్ దానిలా కనిపిస్తున్నానా అనేది అంటారు తప్ప వాళ్ళు చేయరు. అంటే ఇటువంటి కల్చర్ ని పెంచాల్సిన అవసరం ఉంది. వెస్ట్ లో వాళ్ళకి జనరల్ గా చాలా మందికి థెరపిస్టులు ఉంటారు. ఇక మ్యారేజ్ కౌన్సిల్ అయితే ఒక కారుని ఎలాగ మెయింటెనెన్స్ కి మనం ఇస్తామో అలాగే మ్యారేజ్ కి కూడా రెగ్యులర్ గా మెయింటెనెన్స్ కౌన్సిలింగ్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ అక్కడ వెస్ట్ లో. ఇక్కడ మనకి ఇంకా ఆ స్థాయి రాలేదు. అందుకనే ఇక్కడ ఎక్కువగా మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇవేమన్నా ఆమెకి ఎక్కడైనా బయటకు వచ్చాయా, ఫోన్ లో గానీ లేకపోతే ఆమె ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేసిందా అంటే ఇప్పుడు చాలా మందికి ఎక్స్ప్రెస్ చేస్తే సగం తగ్గుతుంది. దాన్నే ఫ్రాయిడ్ అండ్ బ్రూయర్ అని 19th centuryలో టాకింగ్ క్యూర్ అని కనిపెట్టారు వాళ్ళిద్దరు. ఫస్ట్ వాళ్ళు దాని మీద బుక్ కూడా రాశారు అనమాట.